ఆధారపడ్డటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియపరిచిన ఏమనగా వస్త్ర పరిశ్రమ అనుబంధంగా ఉన్నటువంటి యజమానులు, అట్లాగే ఆసాములు, అట్లాగే కార్మికులు, వార్పిలు, వైపని, కండెలు చుట్టే కార్మికులు, జోటాలు, ఇతర సంఘాలన్నీ కూడా మరి వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోకుండా మరి ఈ రోజు నిన్నటి జరుగుతున్నటువంటి దీక్షలు మన ఎవరి గురించే కాదు, మన బతుకుల గురించి జరుగుతున్నాయి. ఈరోజు మగ్గం సాంజలు నడిస్తేనే ప్రతి ఒక్కరు బతికే అవకాశం ఉంది కాబట్టి మరి ఇది ఇక్కడ దీక్ష ఒక్కరి గురించి కాదు, అది యజమానుల గురించి కాదు, కార్మికుల గురించి కాదు, ఈ వస్త్ర పరిశ్రమ కాపాడే గురించి జరుగుతుంది. కాబట్టి 26వ తారీఖు దాకా ఈ దీక్షలు కొనసాగుతాయి. కాబట్టి రేపటి నుంచి మరి అందరూ సమిష్టిగా మనమందరం ఒక్కటిగా ఉండి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పడాలంటే మనం అందరం కలిసి ఇక్కడికి అంబేద్కర్ వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది. మరి ఈ సమస్య నాది కాదు అనుకుంటే మరి ఈ రోజు మనం సాంజలు బంద్ పడితే మరి మనం ఏం చేసుకొని బతుకుతామని మనం అనుకోవాలి. ఇలా కార్మికులు ఆ దిశగా ఆలోచించాలి. ఈరోజు మన సాంజలు మొత్తం బంద్ పడడం వల్ల మన పౌరులు కార్మికులు ఇక్కడెక్కడో వలసలు వెళ్తూ ఉన్నారు, చేయడానికి పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వార్పను పని లేదు, వైపను పని లేదు. మరి ఇంకా దాని మీద ఆధారపడ్డ వాళ్ళకి పని లేదు. ఆసాంలో మొత్తం పని లేకుండా పోయింది. మరి ఈరోజు రోజు మన బతుకులు దిగజారుతూ ఉన్నాయి. మరి మన సమస్య గురించి మనం పోరాటం చేయకుంటే మరి ఎవరు చెప్తారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎక్కువ ఇంట్లో కూర్చున్న మన సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ప్రతి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో మన సమస్య చర్చకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరికీ మరోసారి వార్పడు, వైపల్లి, పవర్లం కార్మికులకు, ఆసాంలకు, యజమానులు ఈ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. రేపటి 26వ తారీఖు జరిగే ఈ